రండి సార్. అదిగో చూడండి. అమ్మా, నిద్రొస్తే ఇంటికి వచ్చి పడుకోమన్నారమ్మా నాన్నగారు. ₹30 లక్షలు పెట్టి ఇల్లు కట్టాను. అందులో ప్రత్యేకంగా నీ బెడ్రూమ్ కోసం ₹1,00,000 ఖర్చు పెట్టాను. అది వదులుకుని ఇసుకలో వాడి ఊళ్ళో పడుకున్నావేంటమ్మా? నేను అతన్ని లవ్ చేశాను. మరి మొన్న వాడు ప్రేమిస్తున్నానంటే కొట్టావు. అప్పటికి ఇంకా ప్రేమించలేదు. అంటే ఈ 5 రోజుల్లోనే ప్రేమించేసావా? Yes, Daddy. I live for him. I die for him. నీది ప్రేమ కాదు, ఆకర్షణ. డబ్బున్న అమ్మాయిల కోసం చంద్ర లాంటి వాళ్ళు చాలా వేషాలు వేస్తూ ఉంటారు. చంద్ర లాంటి వాడు కాదంటావు. అది ఆవేశం అనిపించే అబద్ధం. అమ్మాయి ఇష్టపడుతుంది కదండి, ఆస్తి చంద్రానికి లేకపోతే మనకుందిగా. సావిత్రి, వాడి ప్రేమ దీని మనసును మాయ చేస్తే కూతురి మీద ప్రేమని కళ్ళు గొప్పుతోంది. కోట్లు సంపాదిస్తున్న రాయుడు గారు అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. అతనితోనే దీని పెళ్లి జరిపించి తీరుతాను. నాకు నీ స్టేటస్ అక్కర్లేదు, స్టేట్స్ లో ఉన్న అబ్బాయి అక్కర్లేదు. చందుతో నా పెళ్లి జరిగి తీరాల్సిందే. లేకపోతే పెళ్ళైన తర్వాత ఇంటి గడప దాటి వెళ్లాల్సింది నేను. పెళ్లి కాకుండా నీ గుమ్మం దాటి వెళ్ళిపోతాను. ప్రాణాలతో కాదు, గుర్తుంచుకోండి. నీలిమా, నీ తండ్రి మాట అంటే నీకు లెక్కలేదా? లేదు. అతనితో నీ పెళ్లి జరగాల్సిందేనా? జరిగి తీరాలి. సరే, ముహూర్తం బెట్టింగ్ చేస్తాను. ముందు చంద్రాన్ని లేపేయండి, అడ్డొస్తే కుంటోని లేపేయండి. తెల్లారి లోపు జరిగిపోవాలి. అలాగే సార్. ఎవరు? వాళ్ళని చంపడానికి వచ్చారు. బాబు, నా కొడుకు నేను చేయకండి. కావాలంటే వాడిని తీసుకొని ఊరు విడిచి వెళ్ళిపోతాను. వాడిని చేయొద్దు బాబు. బాబు, అమ్మా, బాబు, మీకు దండం పెడతాను. బాబు,
బాబు తప్పుకో. నా తండ్రిని చంపిన వాడిని చంపాలనే ఆవేశంతో ఆ పలుగు లాగాను. అదే నేను చేసిన తప్పు. పోలీసులు వచ్చేసరికి నా చేతిలో పలుగుంది. మా నాన్న నేనే చంపానని దొంగ సాక్ష్యాధారాలతో బాపినేడు పోలీసుని కోర్టుని నమ్మించాడు. మీకు మేలు జరుగుతుంది. అవును, నీకు నీలిమకు పెళ్ళి నేను జరిపిస్తాను. సార్, ఆ చంద్రంగాడు ఈసారి కూడా చావకుండా నాకు బ్యాడ్ నేమ్ తెచ్చేశాడు సార్. యమధర్మరాజు లెగ్స్ పట్టుకోను, చిత్రగుప్తుడి హ్యాండ్స్ పట్టుకోను, ఈసారి వాడి మొండి మీకు చూపిస్తాను. నా మాట నమ్మండి సార్. కార్తీక్, ఇదేంటి సార్ నడ్రోటు మీద తిప్పమంటారు? నువ్వు నాకు చేసిందేమిటయ్యా? దిగో. ఎవడి కాళ్ళు పట్టుకుంటావో నాకు తెలియదు. ఆ చంద్రంగాడు ఆసుపత్రి నుంచి మార్చిడికి వెళ్ళిన తర్వాత నువ్వు నా దగ్గరకు రావాలి. పోనీ కమేన్. నమస్కారం. మీరు? నా పేరు ప్రభావతి, బోస్టల్ స్కూల్ సూపరింటెండెంట్ని. ఓ, డొనేషన్ కోసం వచ్చారా? ఎస్, మీ అమ్మాయి హృదయాన్ని డొనేట్ చేయమని అడగటానికి వచ్చాను. నా కోసం కాదు, మా స్కూల్లో ఉన్న చంద్రం కోసం. నేను అపాత్ర దానం చెయ్యను. కానీ మీ కూతురు తన మనసుని అతనికి ఎప్పుడో దానం ఇచ్చేసింది. వాడు హంతకుడు అని తెలియక? అతను హంతకుడు కాదు. అవునని కోర్టు తీర్పు చెప్పింది. అతను హంతకుడు ఎలా అయ్యాడో మీకు తెలుసు. అతని మీద హత్యా ప్రయత్నం ఎందుకు జరిగిందో నాకు తెలుసు. నిజంగా మీ కూతురి మీద మీకు ప్రేమ ఉంటే వెంటనే వాళ్ళిద్దరి పెళ్లి జరిపించండి. ఖైదీతో నా కూతురికి పెళ్ళ? అతను ప్రేమ ఖైదీయే కానీ నేరం చేసిన ఖైదీ కాదు. చూడండి అమ్మా, చాలా మంది ఉద్యోగులు జీతాలు చాలక సైడ్ బిజినెస్లు చేస్తారట. మీరు కూడా ఇలా బ్రోకర్ పనులు చేసి ఏమైనా? మిస్టర్ బాపినేడు, నాది మీకంటే పెద్ద గొంతు, టౌనంతా వినిపించేలా అరవగలరు. ఇలాంటి చచ్చు సలహాలు ఇవ్వటం మానేసి బుద్ధిగా ఉద్యోగం చేసుకోండి, లేకపోతే ఊడుతుంది ఉద్యోగం. ఇదే మీ నిర్ణయం అయితే చిక్కుల్లో పడతారు. ఎన్నో చిక్కుముళ్ళిప్పుకుని కింద నుంచి పైకి వచ్చిన వాడిని కాబట్టే పేదవాడి ప్రేమ ఖరీదేమిటో వాడికి రుచి చూపించా. వాళ్ళ ప్రేమ పండాలి. అందరి ఆశీస్సులతో అది పెళ్లి మండపం వరకు నడవాలి. అల్లకాటికి పంపుతాను కానీ పెళ్లి మాత్రం చేయను. చూడండి, మీలాగే మతాన్ని అడ్డు పెట్టుకుని ప్రేమని ఖండించిన వాళ్ళు మట్టిలో కలిసిపోయారు. కులాన్ని కారణంగా చూపించి ప్రేమికుల్ని విడదీసిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. అంతస్తుని అడ్డు పెట్టుకున్న వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. అహంకారానికి పోకుండా, అర్హతలు ఆలోచించకుండా వాళ్ళ ప్రేమను ఆమోదించండి. మీ కూతురు మరో లైలా కాకుండా చూసుకోండి. ఇంతవరకు మీరు చెప్పిన లెక్చర్ వెంటనే నేను చేసిన మొదటి తప్పు. ఇప్పుడు బయట గెంటించకపోతే రెండో తప్పు చేసిన వాడిని అవుతాను. మర్యాదగా వెళ్ళిపోండి. Get out! మేడం, మేడం, చంద్రం ఎలా ఉన్నాడు? గ్రహణం పట్టిన చంద్రుడిలా. నాకు అతను చూడాలనుంది, ఒక్కసారి చూపించరు? నీలిమా, డాడీ, డాడీ. హలో, నేను దేవుడమ్మను. ఏంటి? మీకు రక్తపోటు గాని గుండె జబ్బు గాని ఉందా? ఏమి లేదు. ఓ కబురు చెప్తే మీ గుండెలు అటక్కనాగిపోద్దని భయం పుట్టి. ఏమిటో చెప్పు. చంద్రం హాస్పిటల్లో లేడు. మాట్లాడలేదేంటి? బానే ఉండారా? ఏమండోయ్, అసలు ఇంట్లో మీ అమ్మాయి ఉందా?
మాట్లాడరేటండి? నీలిమా నీలిమా నీలిమా